అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై పేజ్. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క ఛానల్ని. మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? ఓకే. ఈరోజు కంటెంట్ అంటే ఈరోజు మనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకసారి మన యొక్క వీడియో చేయడానికి ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉన్న కంటెంటు చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఓకే, అందరూ సొసైటీలో జరిగేదాన్ని అందరూ తీసుకొస్తున్నారు. రెగ్యులర్గా మనం పొద్దుటే యూట్యూబ్ ఓపెన్ చేసిన కాడ నుండి న్యూస్ ఛానల్ అవనివ్వండి, యూట్యూబ్ అవనివ్వండి, ఏదైనా సరే మన సోషల్ మీడియా ఓపెన్ చేస్తున్న కాడ నుండి క్లోజ్ చేసే వరకు కూడా ఏ టైంలో ఓపెన్ చేసినా సరే మనకి రెగ్యులర్గా కనిపించేది ఏంటంటే అభినయ్ దర్శన్. ఈ అభినయ్ దర్శన్ మీద మనం గత వీడియోస్ అనేది మనం చేసాము. అతను చేసిన దాన్ని, అతన్ని ఏంటి చేశాడు ఏంటన్నది, సో అదంతా కూడా మనం వీడియో ద్వారా మనం చూపించాం, అందరికి కూడా తెలియపరిచాం కూడా అతనిది ఏం చేశాడు ఏంటన్నది. సో ఈరోజు కంటెంట్ ఏంటంటే కొత్తగా ఏంటంటే అతనికి 3 పెళ్ళిళ్ళు, ముగ్గురినైతే వివాహం అయితే చేసుకున్నాడు. ఇద్దరిని అన్యాయంగా అనేది గాలికి వదిలేశాడు ఇద్దరిని. మూడో ఆవిడతో ఈ యొక్క మూడవ జీవిత భాగ్యస్వామితో అనేది మా యొక్క అభినయ్ దర్శన్ అనేది ప్రజెంట్ ఉంటున్నాడు. ఓకే, మరి అభినయ్ దర్శన్ చేసేది తప్ప కరెక్ట్ అన్నది సెకండరీ చూస్తే, ఈరోజు మన కంటెంట్ రాముడప్పటికి అసలు సొసైటీలో జరిగిన దాన్ని ఇంట్లో ఉన్న భాగస్వామ్యం అవనివ్వండి, ఏదైనా ఫ్రెండ్స్ అవనివ్వండి, లేదా తోబుట్టులు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఇంట్లో పేరెంట్స్గా అతను చేసేది తప్పు అని చెప్పని అతన్ని ఎందుకు ఖండించలేకపోయారు? పాయింట్ నెంబర్ 1, అతను చేసేది తప్పే. అతను తప్పు చేస్తున్నప్పుడు అతన్ని ఎందుకు ఖండించలేకపోయారు మీరంతా? సో ఇక్కడ చూస్తే ఏంటంటే రెగ్యులర్గా ఈరోజు అభినయ్ దర్శన్ గురించి చూస్తుంటే చాలా విషయాలు అనేది వెలుగులోకి అనేది వస్తున్నాయి. సో క్రైస్తవ్యం ఎంత అణగారికి పోయిందంటే అంటే అంత అమాయకులా అంటాకి లేదు. మరి ఎందుకని క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క అబద్ధ ప్రవక్తలను నమ్మి మీ యొక్క టైంని అనేది, మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క విలువల్ని, మీ యొక్క దైవత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఈరోజు చూస్తే అభినయ్ దర్శన్కి మంత్లీ అతనికి క్రైస్తవులు పంపించే ఒక డొనేషన్ అవనివ్వండి, ఏదైనా పార్టీ ఫండ్, అతను ఏదో పార్టీ పెట్టాడు, భరోసా పార్టీ అని చెప్పి. భరోసా పార్టీ పెట్టి ఇప్పుడు సేవకుడిగా వచ్చినవాడు, సేవకుడు గత కంటెంట్ అనేది రెగ్యులర్గా మాట్లాడడం అనేది నాకు నచ్చదు ఫ్రెండ్స్. ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సరు, ఆ విధంగానే మనం ఉండాలి. మరి క్రైస్తవులు ఎందుకని చెప్పని మీరందరూ కూడా ఈ అభినయ్ దర్శన్కి పార్టీ ఫండ్ అని చెప్పని మీరు దగ్గరగా నెలకు చూస్తే 1,00,000 నుండి 3 లక్షల వరకు అతని అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. 1,00,000 నుండి 3 లక్షల వరకు అతనికి అకౌంట్ ట్రాన్సాక్షన్ అనేది, డొనేషన్లు అనేది పంపిస్తున్నారు. సో ఇక్కడ తప్పు ఎవరిది అంటే అభినయ్ దర్శన్ది కాదు. ఎవరిది? అతన్ని నమ్మి అతన్ని ప్రోత్సహించింది మందే తప్పు. అతన్ని తప్పుని ఎంకరేజ్ చేసింది ఎవరంటే మనమే. అలా సొసైటీలోకి అబద్ధ ప్రవక్తలు, ఓకేనా, మాయ మాటలు, గారిడీ చేష్టలు చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు క్రైస్తవులకు వచ్చి క్రైస్తవులందరినీ ఒక అణగారితనంతో అడగదొక్కుతున్నారు అంటే దానికి కారణం ఎవరంటే క్రైస్తవులే. ఎందుకని క్రైస్తవులు అంటానంటే నిజమైన సేవకులు ఎవరో, నిజంగా దేవుని బోధ ఎవరు చేస్తున్నారో అన్న విషయం మీకు తెలియదా? మీలో ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఎందుకని చెప్పని ఈ యొక్క క్రైస్తవ్యానికి ఉన్న విలువలను అనేది తగ్గిస్తున్నారు మీరు? క్రైస్తవ్యాన్ని ఎందుకని చెప్పని ఇంత చులకన చేస్తున్నారు సొసైటీలో? ఈరోజు చూస్తే గత వీడియోలో చూస్తే ఏంటంటే న్యూస్లో కానివ్వండి, లేదా వేరే యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, అతని మొదటి భార్య ఏమని చెప్తుందంటే, సో నన్ను ఇలా మాయ మాటలు చెప్పి నన్ను ఇలాగా, సో అందుకనే నాకు నచ్చలేదు, నన్ను వదిలేశాడు అని చెప్పాను. సో మరి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అక్కయ్య నువ్వు?
నీ భర్త, మాజీ భర్త. మరి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నువ్వు నిజంగా క్రైస్తవురాలివే కదా? నువ్వు నిజంగా సొసైటీ గురించి ఆలోచిస్తున్నావు కదా? మరి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అక్క? నేను అడుగుతున్నా, అక్క ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? నీ భర్త క్రైస్తవ్యాన్ని ఒక వలగా చేసుకుని, క్రైస్తవ్యం అనే ఒక దుప్పటి కప్పుకుని సొసైటీలోకి వచ్చి అనేక మందిని అనేక విధాలుగా మోసం చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయి ఎన్నాళ్ళు? నువ్వు ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు నిలబడిందాను, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? అంటే ఇక్కడ తప్పెవరిది? నీదే. ఎందుకంటే ఇన్నాళ్ళు అతన్ని ప్రోత్సహించింది నువ్వే, అతని ఇన్నాళ్ళు సపోర్ట్ చేసింది నువ్వే, ఫస్ట్ వన్. ఎందుకని నీ భర్త చేసేది మోసమా, నిజమైన భక్త నిజంగా, లేదా ఇలా ప్రజలను మోసపడుతున్నారా, క్రైస్తవ్యం పేరు చెప్పి ఇలా ప్రజలను మోసపరుస్తున్నాడా అన్న విషయం నీకు తెలియదా? తెలుసు కదా. మరి తెలిసి ఉండి కూడా ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఈరోజు అభినయ దర్శన్ అని నీ భర్త, నీ మాజీ భర్త పోలీసులకు దొరికిన తర్వాత అతను ఇలా ఇలా ఫ్రాడ్ చేశాడు, ఇలా సో దాడి అంతా కూడా ఫేక్, ఇలాగా సొసైటీని ఇలాగా మాయమాటలు చెప్పి గారిడీ పనులు చేయడానికి ఇలా వచ్చాడు అని చెప్పని, క్రైస్తవ్యానికి విలువల్ని పోగొట్టడానికి వచ్చాడని చెప్పని ఈరోజు నువ్వు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్తున్నావే. మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నువ్వు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? అజ్ఞాతవాసిలాగా ఏదైనా జ్ఞానం చేస్తున్నావా ఇన్నాళ్ళు? కళ్ళు మూసుకుపోయినాయా నీకు ఇప్పటి వరకు? ఈరోజు వచ్చి నువ్వు మీడియా ముందుకు వచ్చి నా భర్త చేసిందే తప్పు, నా భర్త ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసిందని చెప్పి తప్పు చెప్తున్నావు కదా. మరి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ భర్తని, నీ మాజీ భర్తని ప్రోత్సహించింది నువ్వే కదా. సో ఇక్కడ చూస్తే ఏంటంటే, ఈ యొక్క నెలకొచ్చి 1,00,000 3,00,000 వరకు అతను ట్రాన్సాక్షన్ జరుగుతుంది రెగ్యులర్గా, అంతగా మించి కూడా జరుగుతుంది. ఎందుకు వెళ్ళిపోయావు? అదేదో దేశ రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద జాడి చేస్తే, క్రైస్తవులకి అండగా మేము ఉంటామని చెప్పని అనేక మంది అనేక విధాలుగా నీ భర్త ఈరోజు ఎన్నో విధాలుగా డబ్బులను కలెక్ట్ చేసి దానికి అక్కడ ఎంత ఇచ్చాడు ఏంటన్నది లెక్కాజాము లేకుండా ఇన్నాళ్ళు మీ భర్త ఉన్నాడు. తెలుసా ఆ విషయం మీకు? ప్రశ్నించే వాళ్ళు దగ్గరికి రాకుండా, ఎవరికైతే సొసైటీ గురించి నాలెడ్జ్ లేదో, ఎవరినైతే ఈజీగా అతన్ని నమ్ముతారో వాళ్ళ ప్రదేశాలకు వెళ్ళి ఈ రకంగా క్రైస్తవుల మీద దాడులు ఖండిస్తున్నాను, మీ బాబోగులు చూడడానికి ఎలా వచ్చాయని చెప్పిన పాదయాత్ర చేస్తున్నాను. ఎవరిని ఎదవలు చేస్తారు ఈరోజు? మీరంతా కలిపి ఎవరిని ఎదవలు చేస్తారు? నీ భర్త చేస్తుంది తప్పే. నీ భర్త చేస్తుంది తప్పు అన్నప్పుడు నువ్వు ఎందుకు ప్రెస్ ముందుకు రాలేకపోయావు? ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు నా భర్త అని చెప్తున్నావు కదా. మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేకపోయావు నువ్వు బయటికి? సో దయచేసి ఈ యొక్క పాయింట్ని ఎందుకు రైట్ చేశానంటే, దయచేసి క్రైస్తవ కుటుంబాలారా, మీ ఇంటిలో ఎవరైనా సరే ఇటువంటి గారిడీ పనులు చేస్తూ, ఇటువంటి దుప్పటి కప్పుకుని ఈ యొక్క సొసైటీని మాయమాటల్లోకి చెప్దాము, క్రైస్తవ్యాన్ని యొక్క విలువలను చెడగొడదామని చెప్పని ఎవరైనా వస్తే కనుక దయచేసి ఇప్పటితోనే ఖండించండి. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే, ఈ అభినయ దర్శన్ వేరే రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు అనేక విధాలుగా అనేక రకాలుగా ఫండ్ కలెక్ట్ చేసుకుని సో దాన్ని కూడా మిస్యూజ్ చేయడం జరిగింది. సో జరిగిన తర్వాత కూడా మనకి ఈరోజు రిమాండ్కి వెళ్ళాడు, ఓకే అయిపోయింది. సో ఇంకా చాలామంది కూడా ఇటువంటి క్రైస్తవులు అనేవాళ్ళు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు. ఈ యొక్క అబద్ధ ప్రవక్తలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో చాలామంది అంటే చాలా రకాలుగా, అది మీ సొసైటీలో మీరు ఈజీగా మీకు తెలుస్తుంది, మీ పాస్టర్ గారు చేసేది కరెక్టా రాంగ్ అన్న సంగతి మీకు తెలుసు. మరి తెలిసిండి కూడా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు?
సింపుల్గా ఒకటే లాజిక్ చెప్తానండి క్రైస్తవులారా మీ అందరికీ. దశంభాగాలు ఇచ్చే మనము ఇక్కడే ఉంటూ అదే రొటీన్ లైఫు, అదే రొటీన్ అదే బాటలో అదే యొక్క జీవిత మనుగడ అనేది మనం కొనసాగిస్తున్నాం. ఎవరిస్తున్నాం దశంభాగాలు? క్రైస్తవులమైన మనం ఇస్తున్నాం. ఎవరికి ఇస్తున్నాం? సేవకులకి. ఎవరికి ఇస్తున్నాం? సేవకులకి. అందులో 100లో 80% ఉన్న వాళ్ళంతా కూడా ఫాల్సే. వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క స్వలాభం కోసం అనేది ఈ యొక్క క్రైస్తవ్యం అనే దుప్పటిని అనేది కప్పుకున్నారు వాళ్ళు. ఓకేనా? సో క్రైస్తవ్యం అనే దుప్పటిని అనేది ఈ యొక్క దుప్పటిని అనేది కప్పుకొని ఎన్నో విధాలుగా ఎన్నో ఇబ్బందులు అనేది చేస్తున్నారు వాళ్ళ ఉన్న సంఘంలో ఉన్న, ఓకేనా, క్రైస్తవుల్ని. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరినీ గురించి కాదు, కొంతమంది ఉన్నారు. సో వాళ్ళనేది కొద్దిగా మారితే బాగుంటుంది ఇకనైనా. ఈ యొక్క దశంభాగాలు ఇచ్చే మనమే సేమ్ అదే రొటీన్ లైఫ్, అదే రొటీన్ కంటిన్యూ, అదే బతుకుతున్నాం మనం. ఏమైనా మార్పు వచ్చిందా? రాలే. ఇక్కడ ఉండేది మార్పు ఏంటని చెప్పడం, మనకు వచ్చే ఏంటంటే సంతోషం ఏంటంటే దేవుడికి మన కృతజ్ఞత అర్పణ అనేది మనం ఇచ్చాము. అదొక మన మనసులో అనేది అదొక సంతృప్తి అనేది అదొకటే ఉంటుంది. మరి దశంభాగాలు ఇచ్చే మనము ఇక్కడ ఉంటుంటేనే దశంభాగాలు తీసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆడి కార్లు, బెంజ్ కార్లు, వేరే దేశాలకి యాత్రలకి, ఓకే, ఇంకా రకరకాలు చెప్పుకుంటూ పోతే ఇంకా రకరకాలుగా. సో మీలాంటి వాళ్ళ వల్లే ఇక్కడ క్రైస్తవ్యానికి ఉన్న విలువలు అనేవి తగ్గిపోతున్నాయి. పోనీ అలా అని చెప్పని దశంభాగం ఇస్తున్నారు, ఓకే అని చెప్పిన ఓకే అయిపోయింది. నీ సంఘంలో ఎవరికైనా ఆపదొస్తే నువ్వు ఆదుకుంటున్నావా? ఓ బోధకుడా, నీకే ఈ ప్రశ్న. నీ సంఘంలో ఏ ఒక్క కుటుంబానికైనా ఆపదొస్తే నువ్వు ఆదుకుంటున్నావా? ఆదుకో, నువ్వే చెప్తావు. సంఘస్థులారా, పలానా విషయంలో పలానా వ్యక్తికి ఈ యొక్క ఇబ్బందిగా ఉంది, మనం అందరం చేయూతనిద్దాం అంటావు అంతే. ఆ ఒక్క మాటే నువ్వు చెప్పేది. ఓకే, ఇచ్చేవాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసిన తర్వాత ఎంత కలెక్ట్ అయిందో చెప్తావు నువ్వు. చెప్పు. ఆ ఇబ్బంది వచ్చిన వ్యక్తికి ఇదిగోనయ్యా మన సంఘం అంతా ఒక 10,000 5,000 పూడ్చారు ఇదిగో అని చెప్పని ఇస్తావు. అక్కడ వచ్చిందంతా మరి అదెందుకు చెప్పవు నువ్వు సంఘంలో? అదెందుకు చెప్పవు నువ్వు సంఘంలో? చెప్పు. ఎందుకంటే నీకు నిజమైన బోధకుడు కాదు కాబట్టి నువ్వు చెప్పవు. దేవుడు ఆనాడు బైబిల్లో చెప్పిన ప్రకారం చూస్తే నువ్వు సంపాదించే దాంట్లో 10వ వంతు తీసి ఇమ్మన్నారు. ఓకే, ఎవరి కోసం? నీకోసం ఇమ్మన్నాడా దేవుడు? నీకోసం ఇమ్మన్నాడా దేవుడు? నువ్వు బెంజ్ కార్లు కొనుక్కో, ఆడి కార్లు కొనుక్కో, లేకపోతే పలానా చోట ఫ్లాట్లు కొనుక్కో, పలానా చోట్ల ఇది ఫామ్ ల్యాండ్లు కొనుక్కో, నీకోసం ఇమ్మన్నాడా దేవుడు నీకు? ఎందుకయ్యా క్రైస్తవులు ఉన్న వాల్యూని అనేది ఎందుకు పడగొడుతున్నారు మీరు? సో దయచేసి ఇలాంటి క్రైస్తవ బోధకులు ఎవరైనా ఉన్నా కొంచెం దయచేసి మారండి అయ్యా. ఆ చేతులు జోడించి చెప్తున్నా, మారండి అయ్యా. మీరు నిజమైన సేవ అనేది చేయండి అయ్యా. ఆనాడు క్రీస్తు ఏది చెప్పాడో అదే ఒక బాటలో మీరు నడిపించండి అయ్యా. ఎందుకు ఇలాంటి వాళ్ళు అబద్ధ బోధకుల్ని ఎంకరేజ్ చేస్తారు? నిజంగా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ రకంగా తయారైంది క్రైస్తవ్యం. మన ఇండియాలోనే ఈ యొక్క క్రైస్తవ్యం అనేది చులకనగా, అదొక చీప్గా తయారైంది ఎక్కడండి? భారతదేశంలోనే. ఎందుకని? ఇలాంటి బోధకులు అందరూ ఉన్నారు కాబట్టే తయారైంది అలాగా. వేరే దేశానికి వెళ్తావు నువ్వు, ఇక్కడ ఒక పెద్ద బిల్గ్రేటు, ఇక్కడ పెద్ద తోపు నువ్వు. ఇక్కడ వేరే దేశానికి వెళ్ళి
అక్కడున్న క్రిస్టియానిటీ మిషనరీస్ ఏదైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి సో నా దేశంలో ఇలా ఇలా చేస్తున్నాను, మా సంఘంలో ఇలా ఇలా చేస్తున్నాను, ఈ యొక్క సేవా కార్యక్రమంలో మేము చేస్తున్నామయ్యా, మీ దగ్గర డబ్బులు ఉంటే పంపించండి అయ్యా అని అడ్డంగా దోచుకుంటున్నావు నువ్వు. అడ్డంగా దోచుకుంటున్నావు. ఎవడమ్మ జాగిరని చెప్పని దోచుకుంటావయ్యా నువ్వు. క్రైస్తవ్యాన్ని ఎందుకని చెప్పని ఇంత చులకన చేస్తున్నావు నువ్వు. వాళ్ళ పాపం పంపించేది సొసైటీ వాళ్ళు, క్రిస్టియానిటీ మిషనరీ వాళ్ళు పంపించేవాళ్ళ గుడ్డోళ్ళు, నిజంగా గుడ్డోళ్ళు అండి వాళ్ళు. నేను చెప్తున్నాగా నిజంగా గుడ్డోళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో నిజమా అబద్ధం అనేది ఏమీ లేకుండా 4-5 వీడియో క్లిప్లు 4-5 ఫోటోలు చూసి వాళ్ళు నమ్మేసి అకౌంట్లోకి టప అని కొట్టేస్తారు. వీళ్ళు చూస్తే ఇక్కడ బెంచ్ కార్లు కొంటారు, ఆడి కార్లు కొంటారు, ఏదేదో ఫ్లాట్లు కొనేస్తారు. వీళ్ళు చూస్తే ఆ డబ్బులతో ఏంటండి ఇది. సో ఇలా చేస్తున్నారు కాబట్టే సొసైటీలో క్రైస్తవ్యానికి అనేది ఒక విలువ అనేది లేకుండా పోయింది ఈరోజు. సో దాన్ని ఖండించాలంటే ఎవరు ఖండించాలి? అధికారులు ఖండిస్తారా? ఖండించరు. మరి ఎవరు ఖండిస్తారు? క్రైస్తవ్యమైన మనమే ఖండించాలి. ఈ యొక్క వ్యవస్థని, ఇలా జరిగే వ్యవస్థని ఖండించాలంటే క్రైస్తవ్యులమైన మనమే ఖండించాలి. మనమా ఖండించం. ఎందుకని? అమ్మో నేను దృష్టిలో పడిపోతాను, పాస్ట్ గారు మళ్ళీ సాయంత్రం తలుపులు వేసేసుకుని గదిలో ప్రార్థన చేసేస్తాడు నా గురించి. నువ్వు చేసేది అదే దేవుడికిగా, నువ్వు చేసేది కూడా అదే దేవుడికి కదా. మరి పాస్ట్ గారు ఏం చేస్తారు? కొన్ని పాస్ట్ గారు చేశారనుకో, పలానా వ్యక్తి నన్ను ప్రశ్నిస్తున్నాడు, వాడు నాశనం అయిపోవాలని చేశాడు అనుకో, నువ్వు కూడా పాస్ట్ గారి లాగా ఆ తలుపులో గదిలేసుకుని గడుము పెట్టుకుని, దేవా నేను పాస్ట్ గారిని ఇలాగ అన్నాను, నన్ను క్షమించి ప్రభు అని చెప్పి నువ్వు అడగొచ్చుగా. అడగలేవు, నీకు భయం. ఎందుకని? పాస్ట్ గారు నోటంటే ఏదొస్తే జరిగిపోవాలి. ఈరోజు చూస్తాం అభిషేకాలు ఏదో జాతరలు ఏ పూనకాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. ఏంటండి పూనకాలు? అవతల వ్యక్తికి మనం ఎంత చీప్ అవుతున్నాం అన్న విషయం అనేది మర్చిపోతున్నారు ఈ యొక్క క్రైస్తవ సేవకులు. వాళ్ళు చేసే గారిడీ పనులు ఓకేనా మర్చిపోతున్నారు. అసలు సొసైటీ ఏమనుకుంటుందో అన్న భయం అనేది కూడా ఏమీ లేకుండా దిగజారిపోతున్నారు. బైబిల్లో ఉంది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అనేక భాషల్లో మాట్లాడతారు, ప్రవచనాలు మాట్లాడతారని చెప్పని ఉంది. సో అదా మీరు మాట్లాడేది? ఆ భాషకు అర్థం ఏంటండి? మీరు ఏ భాష మాట్లాడారో కూడా మీకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మీరు ఏ భాష మాట్లాడారో కూడా ఆ భాషకి అర్థం తెలియదు మీకు. మీ మనక్షణాక్షణ అడగండి, మీరు మాట్లాడింది నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించే మాట్లాడారా, లేకపోతే నోటికి ఇక్కడ నుండి వచ్చిన మాస ఏదో బచకచ అదేనా? ఏంటండి ఇదే? క్రైస్తవ్యానికి ఎందుకని ఇంత ఇంత చెడ్డ పేరు తీసుకొస్తారు మీరు? సో ఇక్కడ ఉన్నది ఏంటంటే క్రైస్తవులైన మనమే ఈ యొక్క దాడులని, ఈ యొక్క అన్యాయాన్ని మనం అరికట్టాలి. సో ఇకనైనా క్రైస్తవులందరూ కూడా మెలకువ కలిగి కళ్ళు అనేది తెరుచుకోండి. ఎవరు నిజమైన బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు అనేది మీరు గుర్తించండి. ఇంకోటి చూస్తే ఈరోజు చూస్తే ఎలా ఉందంటే క్రైస్తవ్యం అనేది ఒక వ్యాపారంలాగా తయారైపోయింది. వ్యాపారం అనేది ఎందుకంటున్నానంటే హాస్పిటల్స్ దగ్గర లేదా బస్ స్టాండ్ల దగ్గర గట్రా చాలామంది చూస్తూ ఉంటాం మనం. బలవంతంగా బైబిల్ భక్తికి వచ్చేసి ప్రార్థన చేసేస్తాం, మేము ప్రార్థన చేసేస్తాం అంటారు. ఓకే, నీకు ఉంది సేవ చేయాలని, నీకు ఉంది సేవ చేయాలని ఉంది. మరి చేసిన తర్వాత కానుక ఎందుకు అడుగుతున్నావు? కానుక ఎందుకు డిమాండ్ చేస్తున్నావు? మరి ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోతున్నారు? క్రైస్తవులమైన మనము ఎందుకు ఖండించలేకపోతున్నాం? ఖండించలేం. ఎందుకంటే భయంతో కూడిన జాలి. దానికి పేరేంటి చెప్పనా? భయంతో కూడిన జాలి అది. సో మనం ఖండించలేం. ఎందుకంటే సర్లే ఏదో చేశారులే అయిపోయిందిలే అని మనం వదిలేస్తాం. సో అది సొసైటీకి ఎంత చులకనగా ఉందో తెలిసి ఈ రోజుల్లో చాలా చులకనగా ఉంది. సో రెండోది చూస్తే ఏంటంటే ఈ యొక్క అభినయ దర్శనం చేసింది తప్పును ప్రోత్సహించింది ఎవరంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే.
సో వాళ్ళ భార్య వాళ్ళే ప్రోత్సహించింది. అతను చేసేది తప్పు అని తెలుసు, కానీ బయట పెట్టలే. ఎప్పుడైతే అతను దొరికాడో అప్పుడు ఒకటిన తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి బయట పెడుతున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు జరిగిన తర్వాత, సొసైటీకి అనేది డ్యామేజ్ జరిగిన తర్వాత అయ్యో అని చెప్తున్నారే కానీ, ఈరోజు క్రైస్తవులు అని మరి మరి మనందరి విలువలు పోయినాయి మరి అతని వల్ల. సో అదే మరి ఆ విలువలను ఏమైనా వెనక్కి తెప్పించగలరా? రకరకాలుగా మాట్లాడుతున్నారు క్రైస్తవం గురించి ఈరోజు. మరి ఆ మాటలన్నీ వెనక్కి తెప్పించగలరా? తెప్పించలేరు. మరి ఎందుకండి అని చెప్పని ముందే ఖండించలేకపోతున్నాం మనం. సో దయచేసి ఏంటండి ఇక్కడ క్రైస్తవుల్లో అబద్ధ ప్రవక్తలు ఎవరున్నా, స్వార్థ ప్రవక్తలు ఎవరున్నా దయచేసి ఖండించండి. సో అలా ఖండించినప్పుడు మా యొక్క క్రైస్తవ్యానికి ఉన్న విలువలు అనేది పెరుగుతాయి. ఇక రెండోది చూస్తే ఏంటంటే, ఒక ఆయన లాస్ట్ వీడియోలో ఒకటి చేశాను నేను. సో ఆ వీడియోలో ఏంటంటే ఒక ఆయన అడుగుతాడు, ఇక్కడ దళిత క్రైస్తవులు దళిత క్రైస్తవులు మరి దళితులే కదా క్రైస్తవులు అంటున్నారు. మరి హిందువుల్లో కూడా దళితులు ఉన్నారండి. మరి హిందూ దేవుళ్ళని కొలవడానికి కూడా దళితులు కొలుస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల ఈ శ్రీరామనవములు చేస్తున్నారు, కొన్ని కొన్ని చోట్ల కుంతీదేవి పండుగలు చేస్తున్నారు, వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు. అలా చాలా ఉత్సవాలు చేస్తున్నారు దళితులు. మరి వాళ్ళందరినీ ఏమనాలి? దళిత హిందువులు అనాలా? చెప్పు ఒకసారి. మరి క్రైస్తవుల్లో కూడా మరి రెడ్డిల్లో క్రైస్తవులు ఉన్నారు, చౌదరుల్లో క్రైస్తవులు ఉన్నారు. మరి వాళ్ళని తీరా చౌదరి క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు అని ఎందుకనరు? దళితులంతా అంత చులకనా? దళితులంటే ఓన్లీ క్రిస్టియానిటీ ఒకటే అనుకుంటున్నారా? కాదు. దళితుల్లో కూడా అనేక మతాల, అనేక సముదాయాలు కలిగిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో దయచేసి ఈ యొక్క దళితులు అనే పదాన్ని వాడడం అనేది తగ్గిస్తే చాలా చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే. సో ఈ యొక్క వీడియోలో ప్రశ్నించే హక్కు అనే దాన్ని మన యొక్క కంటెంట్ కింద తీసుకున్నాం. సో ఈ యొక్క కంటెంట్లో ఏంటంటే ప్రశ్నించే హక్కు ఏంటంటే, ఎవరైనా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ గారిడీ చేష్టలు చేసే ప్రవక్తలు ఎవరైనా మన ముందుకు వస్తే, క్రైస్తవంలోకి వస్తే వాళ్ళందరినీ ఖండించమని చెప్పని, ప్రశ్నించమని అయితే ఈ యొక్క వీడియోలో అనేది చెప్పడం జరిగింది. సో అది మన ఇంట్లో వాళ్ళైనా, ఎవరైనా బయట వాళ్ళైనా, ఎవరైనా సరే సొసైటీలో ఖండించమని అయితే నేనైతే చెప్పడం జరిగింది. సో దయచేసి నా యొక్క వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దయచేసి ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ఇక్కడ ప్రవక్తల గురించి, సేవకుల గురించి అయితే నేనైతే తప్పుగా మాట్లాడలేదు. సో దయచేసి అలా తప్పుగా మాట్లాడానని మీరు ఒక ఫీల్ అయ్యి ఉంటే కనుక సో దయచేసి నన్ను క్షమించండి. మీ యొక్క ప్రార్థనలు నన్ను పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.